జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మహిళా బిల్ విషయానికి వస్తే మన లోక్సభలో బిల్ రిజెక్ట్ చేశారు. మరి దానికి కారణాలు ఏంటి? మరి మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అంటే సార్ వివరంగా మాట్లాడుకుంటాం. భారతదేశ మహిళలు 144 కోట్లు ప్రజెంట్గా, అంటే గతంలో చేసినటువంటి మనం 2011లో చేసినటువంటి జనగణన ప్రకారంగా మొత్తం 144 కోట్ల జనాభాలో సగం జనాభా మహిళలే. ఆకాశంలో సగం, భూమిలో సగం, జనాభాలో సగం ఉన్నటువంటి మహిళల్ని, ముఖ్యంగా భారతదేశం లోపల మాతృమూర్తులకి, మహిళలకి చాలా పెద్దపీట వేస్తున్నటువంటి దేశంలో ప్రతి రంగంలో దూసుకుపోతున్నటువంటి మహిళలు రాజకీయంగా కూడా, తర్వాత నిర్ణయ అధికారం, అంటే అధికారం ఉండే పరిస్థితి ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోగలుగుతారు, ఎక్కువ మంది ప్రజలకు మేలు చేస్తారు. ఒక ఇంటికి ఏం కావాలి, ఒక కుటుంబానికి ఏం కావాలని మహిళలకు తెలిసినంతగా పురుషుడికి తెలియదు. కాబట్టి మహిళలు ఎక్కడైతే అధికారం చలాయిస్తున్నారో, ఇప్పుడు మనకు చట్టసభల్లో, అంటే కింద ఉండేటువంటి పంచాయతీల్లో, జిల్లా పరిషత్లో, వీటన్నిటిలో కొన్ని చోట్ల 25% నుంచి మొదలు పెడితే 50% దాకా ఒక్కొక్క రాష్ట్రం లోపల ఆల్రెడీ అధికారం ఇచ్చారు. సో అక్కడ ఆల్రెడీ బిల్లు పాస్ అయిపోయింది. ఎప్పుడో పివి నరసింహరావు గారి టైం నుంచి దాన్ని ఇవ్వడం జరిగింది. మన దగ్గర అయితే ఎన్టీ రామారావు గారి టైం నుంచే ఇచ్చారు, 1980sలోనే ఇచ్చారు దాన్ని. ఆ అధికారం వాళ్ళు ఇవాళ చాలామంది అధికారం చలాయించగలుగుతున్నారు. ఎక్కడైతే మహిళా సర్పంచ్ ఉందో ఆ ఊళ్ళల్లో నీట్నెస్ ఎక్కువ ఉంటుంది, కుళాయిలు లాంటివి, వాటర్ లాంటివి కరెక్ట్గా ఇన్ టైంలో వచ్చినట్టుగా చేయగలుగుతున్నారు. ఎందుకంటే గృహిణిగా తను పడుతున్నటువంటి బాధలు ఇతరులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో తన అధికారాన్ని ఉపయోగించుకొని తనను ఎన్నుకున్నటువంటి ప్రజలందరికీ మేలు చేసేందుకు అక్కడ ఉన్నటువంటి మహిళలు ప్రయత్నం చేస్తున్నారు. అంటే పురుషుల కన్నా స్త్రీలు కొన్ని విషయాల లోపల సమాజానికి ఏం కావాలి, కుటుంబాలకు ఏం కావాలి, కుటుంబాలన్నీ కలిస్తేనే సమాజం కదా, కుటుంబాలకు ఏం కావాలో సరిగ్గా చేయగలిగినప్పుడు సమాజానికి చేసినట్టు అవుతుంది. అంటే పురుషుల కన్నా ఎక్కువ ఆలోచించడం, పురుషుల కన్నా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, అవి అమలు చేయడం లోపల వాళ్ళ పాత్ర చాలా ఉంది. ఒక గ్రామానికే పరిమితం చేస్తే ఇంత సేవ చేసినప్పుడు, ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో చేసినప్పుడు ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో దాదాపు 30 ఏళ్ళ నుంచి ఈ ప్రయత్నం నడుస్తూ ఉంది. కానీ పురుషాధిక్యత ఎక్కువగా ఉండేటువంటి సమాజం లోపల మహిళలు వస్తే ఏ రకంగా తమ యొక్క అవకాశాలు పోతాయేమో అనే ఉద్దేశంతో దీన్ని రకరకాలుగా అడ్డుపడుతూ ఇప్పటిదాకా దీన్ని తీసుకొచ్చారు. 2023 దాకా. 2023 లోపల లోక్సభ, రాజ్యసభ లోపల ఈ బిల్లు పాస్ అయిపోయింది. కానీ అమలు చేయడం ఎప్పటి నుంచి అమలు చేయాలని నిర్ణయించుకున్నారంటే 2011 తర్వాత వచ్చేటువంటి సెన్సెస్ ఎప్పుడు వస్తుందో ఆ సెన్సెస్ లోపల మొత్తం జనాభా పూర్తిగా తెలిసిన తర్వాత ఎక్కడ అధికంగా జనాభా ఉంటే అక్కడ మహిళలకు సంబంధించిన సీట్లు అక్కడ చేయాలి, రొటేషన్ పద్ధతిలో నడిపించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. 2011లో అయిన తర్వాత 2021లో జరగాలి వాస్తవంగా మనకు సెన్సెస్. కానీ 2021 నుంచి మనకు 2-3 ఏళ్ల పాటు మనకు వరుసగా కోవిడ్ మనకు ఉండడం వల్ల ఆ టైంలో జనగణన చేయలేకపోయినాం. ఎందుకంటే ప్రజలంతా కూడా చనిపోతున్నారు, భయపడుతున్నారు, ఆ పరిస్థితిలో జనగణన చేయడం కరెక్ట్ కాదని ఆగిపోయారు. ఇప్పుడు ఇనిషియేట్ తీసుకొని 2026లో మననే మొదలుపెట్టారు జనగణన. ఇది ఒక 3 నెలలు 4 నెలల లోపల పూర్తి అయిపోయే అవకాశం ఉంది. ఇది పూర్తయిన తర్వాత దీన్ని ఎప్పటి నుంచి అమలులోకి తీసుకురావాలనేది 2029లో మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి. మళ్ళీ 2029 ఎలక్షన్లో పెట్టాలా, 2034లో పెట్టాలనేది ఒక సందిగ్ధ అవస్థ లోపల కొట్టుమిట్టాడుతున్న టైంలో సడన్గా ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో లోక్సభలో 3 రోజుల పాటు మహిళా బిల్లు ప్రవేశపెడుతున్నామని చెప్పి పెట్టారు. డీలిమిటేషన్ అనేది ఇంకో బిల్లు కూడా దీంతో పాటు ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్ అంటే జనాభా పెరుగుదలకు అనుగుణంగా సీట్లు పెంచాలి అని చెప్పి. మనకు 2000 ఇయర్ లోపల 2002లో మనకు ఒకసారి ఒక డీలిమిటేషన్ ద్వారా కొన్ని సీట్లు పెంచారు. అంటే ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు పెరుగుతాయి, జనాలు పెరుగుతున్నారు. ఎప్పుడో ఉన్నటువంటి జనాభాకి 2000లో ఉన్నటువంటి జనాభాకి 2026 జనాభాకి చాలా తేడా ఉంటుంది. ఇంత జనాభా పెరిగినప్పుడు దీనికి తగినట్టుగా ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు పెంచాలనేది వాళ్ళ యొక్క ఆలోచన. ఇది ఒక పెద్ద కాంట్రవర్సీలో ఉంది. ఎందుకంటే సౌత్ ఇండియా లోపల మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, దాంతోపాటు లక్షద్వీపు, తర్వాత పుదుచ్చేరి, ఇవన్నీ ఉన్నాయి మనకు. ఈ కర్ణాటక, ఈ 5 రాష్ట్రాలు, ఒక 2 కేంద్రపాలిత ప్రాంతాల లోపల టోటల్గా కలుపుకుంటూ మనకు ఉండేటువంటి సీట్ల సంఖ్య చాలా తక్కువ. నార్త్ స్టేట్లలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహారు, ఉత్తరాఖండ్, ఇలాంటి 4-5 రాష్ట్రాల్లో మనకు 2 నుంచి 3 ఉన్నారు. అక్కడ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ సీట్లు ఉన్నాయి. అయితే
జనాభా నియంత్రణ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50 ఏళ్ల పాటు ప్రయత్నం చేసింది. మీరు కుటుంబ నియంత్రణ చేయించుకోండి, పిల్లల్ని కనకండి, ఎక్కువగా దేశానికి మంచిది కాదని చెప్పి ప్రచారం జరిగింది. సౌత్ ఇండియా పూర్తిగా అమలు చేసింది. కానీ నార్త్ ఇండియాలో పెద్దగా ఎవరు పట్టించుకోవాలి. నార్త్ ఇండియాలో పిల్లల్ని కంటూనే ఉన్నారు, విపరీతంగా పెరిగిపోయింది అక్కడ జనాభా. సౌత్ ఇండియాలో కూడా జనాభా బాగా తగ్గిపోయింది. ఇప్పుడున్న జనాభా రేషియో లోపల ఒకవేళ సీట్ల పంపకం జరిగితే ఇప్పుడున్న సీట్లు కూడా తగ్గిపోతాయి సౌత్ ఇండియాకి. అలాంటి పరిస్థితులు కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్న సీట్లు కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా నార్త్ ఇండియాతో పోలిస్తే సౌత్ ఇండియా చాలా తక్కువ వస్తాయి. ఇంకా గ్యాప్ ఎక్కువ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుందంటే సౌత్ ఇండియాతో సంబంధం లేకుండానే నార్త్ ఇండియా వాళ్ళు తలుచుకుంటే ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఇంకా మొత్తం పరిపాలన అంతా వాడి చేతిలోకి వచ్చేస్తుంది. అంటే సౌత్ ఇండియాను డామినేట్ చేసేసి నార్త్ ఇండియా వాళ్ళు అనుకున్నదే సాధించే అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి సౌత్ ఇండియాకు ప్రాముఖ్యత ఉండాలని సౌత్ ఇండియాకు సంబంధించిన ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళంతా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో డీలిమిటేషన్ దీనికి 2 కలిపి పెట్టారు. వాస్తవంగా డీలిమిటేషన్ పెట్టకుండా ఒక మహిళా బిల్లును మాత్రమే ప్రవేశపెట్టి దీన్ని 2026లో వచ్చినటువంటి సెన్సస్ ప్రకారంగా దీన్ని కంప్లీట్ చేసేసి వెంటనే అమలు చేయాలి, నెక్స్ట్ ఎలక్షన్లో దీన్ని అమలు చేయాలని పెట్టేస్తూ బిల్లు అందరూ ఒప్పుకునేవాళ్ళు, అంతా పాస్ అయిపోయాయి. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ చేసిన పని ఏమిటంటే డీలిమిటేషన్ బిల్లు మహిళా బిల్లు 2 కలిపి 2 పాస్ అవుతేనే అమలు చేస్తాము, లేకపోతే ఇది అమలు కాదు అని ఒక లిటిగేషన్ పెట్టారు. లిటిగేషన్ పెట్టిన వాళ్ళు పోనీ అందరితో ప్రతిపక్షాలతో మాట్లాడి ముందుగానే వాళ్ళందరి సమ్మతి తీసుకొని వాళ్ళు ఏమైనా మార్పులు చేర్పులు చేయమంటే దాంట్లో చేసి పెడితే బిల్లు పాస్ అవ్వడానికి అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ఏమన్నా అనుకుని మాకు సంబంధం లేదు, బిల్లు పాస్ కాకపోతే మహిళలకు వ్యతిరేకం ప్రతిపక్షాలన్నీ అని మేము ప్రచారం చేస్తాం. బిల్లు పాస్ అవుతే అది మా గణితే, మేము ప్రవేశపెట్టాం కాబట్టి ఇది పాస్ చేసుకున్నామని చెప్పి చెప్పాలన్న ఉద్దేశంతో ఎలక్షన్స్ మధ్యలో ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్న టైం లోపల ఆల్రెడీ 3 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ పూర్తయిపోయినాయి. ఇప్పుడు మనకు 2 రాష్ట్రాల్లో ఇప్పుడు మనకు ఏది తమిళనాడు ప్లస్ వెస్ట్ బెంగాల్లో 21st 29th లోపల ఎలక్షన్స్ జరగబోతుంది. ఎలక్షన్స్ కన్నా ముందర ఎందుకు పెట్టారు దీన్ని అనేది చాలా మంది కూడా పెట్టారు. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది. 2029లో మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి, 2026లో ఉన్నాం. 3 ఏళ్ల పాటు ఉన్నదానికి అర్జెంటుగా తీసుకొచ్చి 2 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్న టైం లోపల అక్కడ ఎంపీలంతా ప్రచారం చేసుకుంటున్న టైంలో అక్కడ వెళ్ళారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాడి కాన్స్టిట్యూషన్లో ప్రచారం చేసే పరిస్థితి ఉంటుంది. అలాంటి ఎప్పుడు నువ్వు వాడు ఢిల్లీకి వచ్చేసేయాలంటే అవన్నీ వదులుకొని ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకు పెట్టారు ఇట్లాగా అంటే ఇది ఒక రకంగా ప్రతిపక్షాన్ని బ్లేమ్ చేయడానికి, ప్రతిపక్షానికి టైం ఇవ్వకుండా వచ్చి వాళ్ళని బయటికి లాగడానికి ఒక ఎత్తుగడతోటి చేశారు అని ప్రతిపక్షాలు గగ్గులు పెట్టాయి. సో 2/3 మెజార్టీ ఉండాలి. ఇలాంటి బిల్లులు పాస్ కావాలంటే కంపల్సరిగా 3/2 మెజార్టీ ఉండాలి. కానీ ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్కి 3/2 మెజార్టీ లేదు. 292 సీట్లు మాత్రమే ఉన్నాయి. ప్రతిపక్షాలకు 230 సీట్లు ఉన్నాయి. అటు ఇటు కాకుండా ఉన్న వాళ్ళు ఒక 63 మంది ఉన్నారు. వాళ్ళు ప్రతిపక్షం కాదు, పాలకపక్షం కాదు, ఇండిపెండెంట్గా ఉన్నట్టు వాళ్ళు. అందరితో కన్సల్ట్ చేసి ఇట్లాంటి బిల్లు తీసుకొస్తున్నప్పుడు చాలా ముఖ్యమైన బిల్లు. ఎందుకంటే మహిళలకి ఎప్పటి నుంచి అధికారం ఇవ్వాలి అనేది తేల్చేటువంటి బిల్లు. ఇలాంటి బిల్లుని తొందరపడి ప్రతిపక్షాలతో సంప్రదించకుండా సరైనటువంటి వాళ్ళ ఆలోచన నిర్ణయించకుండా వాళ్ళు ఇలాంటి పెట్టొద్దు అని చెప్తున్నా కూడా బలవంతంగా ఇది పెట్టి ఇది ఘోరంగా విఫలమైపోయి నిన్న ఈ బిల్లు పాస్ కాకుండా ఆగిపోయింది. 2/3 మెజార్టీ రాలేదు, తక్కువ వచ్చింది. అందువల్ల మిగతా 2 బిల్లు కూడా ప్రవేశపెట్టకుండా నిన్న రాత్రి దీన్ని 7-7:30 గంటల సమయం లోపల ఇది పూర్తిగా విఫలం అవడం వల్ల దీన్ని రద్దు చేసుకోవడం జరిగింది. అంటే 2023 బిల్లు అట్లాగే ఉంది. ఇప్పుడు ఏమంటున్నాయి ప్రతిపక్షాలంటే ఆ బిల్లును తీసుకోండి, డీలిమిటేషన్ దీన్ని కలపకండి, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కంపల్సరిగా మహిళలు పార్టిసిపేట్ చేయండి. ఈ 2026లో ఇప్పుడు సెన్సస్ చేస్తున్నారు కాబట్టి 2026లో దాని ప్రకారంగా సెన్సస్ ప్రకారంగా వెళ్ళండి. రెండోది ఇప్పుడు కులగణనే కాకుండా జనగణనే కాకుండా కులగణన కూడా జరుగుతుంది. ఫస్ట్ టైం భారతదేశం లోపల ఇప్పటిదాకా ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టేవాడు తప్ప ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టే పరిస్థితి లేదు. కానీ మొట్టమొదటిసారిగా సెన్సస్ లోపల కులగణన కూడా స్టార్ట్ అయింది. అంటే ఏ కులం వాళ్ళు ఎంతో తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఆ కులాలకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి, ఎందుకంటే మనకు ఇప్పుడు సీట్లు ఉన్నాయి, ఎస్సీలకు ఎన్ని సీట్లని, ఎస్టీకి ఎన్ని సీట్లని ఉన్నాయి, దాంతోపాటుగా బీసీలకు కూడా ఎన్ని సీట్లని ఇవ్వండి. ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళల్లో కూడా కొంతమంది మహిళా బిల్లు ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుందనేది ప్రతిపక్షాల సూచన. ఇది నిజంగా 2027లో ఎలాగో ఇప్పుడు 2026లో జరుగుతున్నటువంటి సెన్సస్లో కులగణన ఉండడం వల్ల అది చాలా ఈజీ అవుతుంది. దీన్ని
మహిళా బిల్లుకు ఫస్ట్గా వర్తించేట్టుగా చేయండి అని చెప్తున్నాయి. బహుశా ప్రభుత్వం తిరిగి ఆలోచించి పునరాలోచించి బిల్లు మళ్ళీ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ దీనిలో ఏంటంటే తప్పు ప్రతిపక్షాల మీద నెట్టడానికి పాలకపక్షం మీద నెట్టడానికి ప్రతిపక్షం రెండు ప్రయత్నం చేస్తున్నాయి. ఎలక్షన్లో లబ్ధి పొందడానికి ఇద్దరు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మధ్యలో నలిగిపోతుంది ఎవరంటే మహిళలకు వచ్చిన ఒక గొప్ప అవకాశం. ఇది సక్సెస్ అవుతుందని చాలామంది మహిళలు వాళ్ళు పార్లమెంట్ లోపల విజిటర్స్ గ్యాలరీలో కూర్చొని కొన్ని వందల మంది మహిళలు వెయిట్ చేశారు. మన రాష్ట్రం నుంచి కూడా చాలామంది వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి కూడా చాలామంది వెళ్ళి అక్కడ కూర్చున్నారు. వాళ్ళందరికీ నిరాశ ఎదురైంది. నేను సంబరాలు చేసుకుందాం అనుకున్నారు ఇవాళ బిల్ పాస్ అయితే. అందువల్ల మహిళలు నిరాశపరిచారు. ఓడిపోయింది మహిళలు, అటు ప్రతిపక్షం ఓడిపోలేదు, పాలకపక్షం ఓడిపోలేదు, ఓడిపోయింది మహిళలు ఓడిపోయారు. నేను చెప్పాలంటే అంటే మహిళలు ఓడిపోతారని తెలిసి కూడా ఈ బిల్లు పెట్టడం అనేది, మహిళా బిల్లు ఓడిపోతుందని తెలిసి కూడా పెట్టడం అనేది ఇది క్షమించడానికి నేరం. నిజం చెప్పాలంటే అధికార పక్షం తప్పు చేసినట్టే లెక్క ఒక రకంగా. మరి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా వాళ్ళే చేయాలి. తొందరలో ఈ బిల్లును మళ్ళీ మార్చి అందరికీ అనుగుణంగా ఉండేట్టుగా తయారు చేసి బిల్లు ప్రవేశపెట్టినట్టయితే ప్రపంచంలో మొట్టమొదటి దేశం మన దేశం. అసలు అమెరికాలో 250 ఏళ్ల చరిత్రలో ఒక్క మహిళా ప్రెసిడెంట్ ఇంతవరకు ఎలక్ట్ కాలేదు. కానీ అదే మన దగ్గర మహిళా ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చాలామంది మహిళలు పనిచేశారు, ముఖ్యమంత్రులుగా చాలామంది మహిళలు పనిచేశారు. ఇలాగా 1/3 మహిళలకు ఖచ్చితంగా ఇవ్వాలి అనేది కూడా ఏదో 1-2 దేశాల్లో కొంత పర్సంటేజ్ ఉంది తప్ప ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీస్లో ఇంతమంది మహిళలకు ఒకేసారి అవకాశం దొరకడం అనేది అసలు ఇంతవరకు ప్రపంచ చరిత్రలో లేదు. అంటే ఒక చరిత్రని స్థాపించి మహిళలకు కూడా అధికారం ఇస్తే ఇంకా మరింతగా భారతదేశం రాణించే అవకాశం ఉందనేది అందరి నమ్మకం. థ్యాంక్ యూ సార్.